Alright, 10:35 Radio Mirchi 98.3 FM. ఇది చాలా హాట్ గురు హాయ్ హైదరాబాద్ విత్ మీ హేమంత్ అండ్ నాతో పాటు ఉన్నారు నాని అండ్ మారుతి గారు. సార్ అగైన్ మీ ఇద్దరికి వెల్కమ్ అండ్ వెల్కమ్. భలే భలే మగాడిపై టైటిల్ సాంగ్ లాంచ్ అయిపోతున్నాం. ఫస్ట్ నాని వెల్కమ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ హేమంత్. ఏదైనా చెప్పండి, చాలాసేపు నుంచి మేము వెయిట్ చేస్తున్నాం మీకోసం. ఏం అంటే సారీ చెప్పమన్నా డైరెక్ట్గా అడుగుతున్నా. బేసిక్గా ట్రాఫిక్ చాలా ఎక్కువ అయిపోవడం వల్ల హైదరాబాద్ గురించి అందరికీ తెలుసు, సో అలా లేట్ అయింది బేసిక్గా. అదే నాతో కదండి, రేడియో మిర్చి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ ఊరవతలు పెట్టేస్తే ఎలా చెప్పింది. సో కొంచెం మా ఏరియాలో పెడితే కంఫర్టబుల్గా ఉండేది. అంటే ఎక్కడ నాకు ఆల్మోస్ట్ నాకు ఏదో అమెరికా నుంచి బయలుదేరి మధ్యలో దుబాయ్కి ట్రాన్సిట్లో ఆగి 3 గంటలు టైం పాస్ చేసి అలా వచ్చిన ఫీలింగ్ ఉంది మాధవపూర్ నుంచి వచ్చి. అదేంటది, మా వాళ్ళందరూ ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ అంటారు. బట్ దట్స్ ఓకే. భలే భలే మగాడి పోయి పాట లాంచ్ అయిపోతున్నాం. లాంచ్ చేసే ముందు అసలు ఈ సినిమా గురించి కాస్త సంథింగ్ ఫర్ us. సినిమా గురించి ఫస్ట్ అంటే సినిమా టైటిల్లోనే ఉంది సినిమా గురించి. దాని గురించి పెద్దగా డీటెయిల్గా చెప్పట్లేదు. పర్టికులర్గా ఈ సాంగ్ అంటే ఈరోజు ఫస్ట్ ఈ సాంగ్ లాంచ్ చేద్దామని, అంటే ఆడియో రిలీజ్ కంటే ముందు రేడియో మిర్చి ద్వారా ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి కారణం ఇది మా టైటిల్ సాంగ్. అండ్ భలే భలే మగాడివే అన్న టైటిల్ బేసిక్గా ఇందాక నేను కారులో వస్తూ కూడా మన రేడియో మిర్చి ఏంటంటే మారుతి గారిని అడిగారు కదా, మా భలే భలే మగాడివే అన్న టైటిల్ ఎందుకు అని. భలే భలే మగాడివే అన్నది మా సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ అనే డైలాగో లేదంటే ఇంకోటో ఒక సిచ్యువేషన్లో షూట్ అయ్యే టైటిల్ కాదు అది. బేసిక్గా సినిమా చూసిన ప్రతి వాళ్ళకి, ఆ లక్కీ అన్న క్యారెక్టర్ని చూసిన ప్రతి వాళ్ళకి ఇన్నర్ వాయిస్ అది. భలే భలే మగాడే అని ఆటోమేటిక్ వచ్చేస్తుంది మైండ్లోకి ఆ క్యారెక్టరైజేషన్ చూసిన వెంటనే. సో వాళ్ళ ఇన్నర్ వాయిస్నే మా టైటిల్గా పెట్టుకున్నాం అనమాట. సో ఆ టైటిల్ సాంగ్ని లాంచ్ చేద్దామని వాళ్ళ ప్లాన్. అండ్ ఈ సినిమాలో ఇట్స్ ద లాస్ట్ సాంగ్ అండ్ కంప్లీట్ మసాలా సాంగ్. అండ్ నేను ఇప్పుడు దాకా అంత మసాలా ఇప్పుడు చేయలేదు. ఓకే, మరి మారుతి గారు విత్ యువర్ పర్మిషన్ మీ హీరో గారితో ఈ ఫస్ట్ పార్ట్ అదే భలే భలే మగాడి పోయి టైటిల్ సాంగ్ లాంచ్ చేయించేసామంటారు. ఓకే నాని, దిస్ ఇస్ ద ప్లేస్. మీరు అలా క్లిక్ చేస్తే పాట లాంచ్ అయిపోతుంది. ఇవి ఓకే, లాంచింగ్ భలే భలే మగాడి పోయి టైటిల్ సాంగ్. టైటిల్ సాంగ్ ఈరోజు రేడియో మిర్చిలో లాంచ్ చేయడం జరిగింది నాన్నగారి చేతుల మీదుగా. ఈ సాంగ్ మంచి కమర్షియల్ సాంగ్. మా సినిమాకి గోపి సుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆయన మలయాళంలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో మళ్ళీ ఇది రాని రోజు తర్వాత మళ్ళీ ఈ సినిమా చేశాడు తను. తన దగ్గర నుంచి ఒక మంచి కమర్షియల్ సాంగ్స్తో పాటు మంచి మెలోడీ సాంగ్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. అట్లాగే ఈ సినిమాలో ఈ సాంగ్ 5th సాంగ్ వస్తుంది. దీన్ని భాస్కర్ భట్లు రాశారు. రీసెంట్గానే ఈ సాంగ్ షూటింగ్ కూడా అంతా ఫినిష్ చేసుకున్నాం. సినిమా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. రేపు August 15th ఆడియో లాంచ్ చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో సినిమా రిలీజ్ అవుతుంది. అంతేగా, భలే భలే మగాడివే చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్ము. నాన్నగారి దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఎలాంటి ఒక మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది 100% పూర్తి గ్యారంటీ ఇస్తున్నాను. పక్కా ఒక మంచి సినిమా మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా యూవీ క్రియేషన్ అండ్ గీతార్ట్స్ 2 GA2 బ్యానర్ మీద మీ ముందుకు వస్తుంది. రేడియో మిర్చిలో మా ఫస్ట్ సాంగ్ భలే భలే మగాడివై సంబంధించిన టైటిల్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అంటే మా అందరికీ కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ ఇన్ ద ఆల్బమ్. ఆల్సో టైటిల్ సాంగ్ కాబట్టి ఆడియో రిలీజ్ కంటే కొన్ని రోజుల ముందే రేడియోలో ఈ సాంగ్ని రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. అండ్ ఈ పాట ఇప్పుడు దాకా విన్న వాళ్ళందరికీ అంటే సెట్కి సరదాగా ఒక గంట సేపు వచ్చిన వాళ్ళకి కూడా ఈ పాట బాగా నచ్చేసింది. సో డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం. August 15th ఆడియో రిలీజ్ సినిమాది భలే భలే మగాడివై.